వెల్కమ్ టు రాజనీతి. అమరావతిలో పనులు చేయడానికి, పనులు పునఃప్రారంభించడానికి టెండర్లు ఫైనలైజ్ చేశారు. పనులు కూడా మామూలుగా అయితే ఇప్పుడు మొదలవ్వాలి. కాకపోతే ఈ పనులు మొదలు పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలిపించి ఆయన చేతుల మీదుగా మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆయన టైం ఇచ్చి ఆయన వచ్చి పనులు ప్రారంభించాలంటే మేబీ ఇంకో నెల పట్టవచ్చు. సో అంటే చాలామంది ఏంటంటే ఎందుకు ఒకసారి ఆయన శంకుస్థాపన చేశాడు కదా, ఇంకా మళ్ళీ ఎందుకు ఆయనతో పనులు ప్రారంభించడం అనే ప్రశ్న కూడా కొంతమంది అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే ప్రధానమంత్రిని తీసుకొస్తే కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది ప్రాజెక్ట్కి, ఏమైనా అనౌన్స్మెంట్లు కూడా ఉండొచ్చు అనేది ఇంకొంతమంది ఆశాజీవుల ఆశ. మరి అది ఎంతవరకు ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు ఆహ్వానించడానికి. మరి ఆయన డెసిషన్ ఏంటో తెలియదు. ఆయన ఒప్పుకుంటే కనుక ఆయన వచ్చే వరకు వెయిట్ చేయాలి, ఒప్పుకోకపోతే వెంటనే మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పటి వరకు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నారు. ఇంకా అదనంగా కొంత తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సిఆర్డీఏ వర్గాల ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ద్వారా కానీ మనకు తెలుస్తుంది ఏంటంటే ఇంకో 4-5 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టే అవకాశం ఉంది రాజధాని కోసం అనేది ఒక వార్త. రాజధానికి పశ్చిమం వైపున్న హరిశ్చంద్రపురం, వైకుంఠపురం, వడ్లమాను, పెద్దపరిమి, ఇలాంటి కర్లపూడి ఇలాంటి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఆల్రెడీ ఒక 33,000 ఎకరాలు తీసుకుంటున్నారు కదా, ఇంకా ఎందుకు అనే సందేహం కూడా రావచ్చు. అంటే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి సమీపంలోనే గుంటూరు జిల్లా వైపు ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించాలన్న ఆలోచనలో ఉంది. ఒకవేళ ఆ డెసిషన్ కనుక ఫైనలైజ్ అయితే దానికి 3,000 ఎకరాలు అవసరం అవుతాయి. ఆ 3,000 ఎకరాల పొలాలు ఇచ్చిన వాళ్ళకి పరిహారం కింద కొంత అమౌంట్ ఇవ్వటం అనేది ఉంటుంది. కాకపోతే రాజధాని సమీపంలో ఇప్పుడు ఏ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చినా కూడా వాళ్ళు రాజధాని రైతులకు ఇచ్చిన ప్యాకేజ్ అడుగుతున్నారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ కోసం కర్లపూడిలో 200 ఎకరాలు 250 ఎకరాలు తీసుకుంటున్నప్పుడు మామూలుగా అయితే అక్కడున్న పొలం వాల్యూకి 3 టైమ్స్ ఎక్స్ట్రా ఇస్తారు, 3 రెట్లు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఆ రకంగా ఉంటుంది. రైల్వే స్టేషన్ అనేది కేంద్రం చేతిలోది కాబట్టి, కేంద్రం పరిధిలోది కాబట్టి వాళ్ళు అంతవరకు ఇస్తూ ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే వాళ్ళు నష్టపోకుండా ఉండటానికి ఇప్పుడు రాజధాని రైతులకి ఎట్లయితే 1,200 గజాలు ఇస్తున్నారో అదే టైప్లో ఎకరానికి 1,200 గజాలు ఇస్తున్నారో డెవలప్ చేసిన లేఅవుట్లో, అలాగే వీళ్ళకి కూడా ఒక 600 గజాలు ఇస్తామని ఒక ప్రపోజల్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినప్పుడు వీళ్ళు అలా కాకుండా రాజధాని రైతులకి ఎంత ఇచ్చారో అంత ఇమ్మని అడుగుతూ ఉన్నారు. సో దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు సుముఖంగా ఉంది. సో ఇలాంటి భూములన్నీ కూడా ఇవ్వాలంటే ఇప్పుడు విమానాశ్రయానికి తీసుకున్నా, ఔటర్ రింగ్ రోడ్డుకి తీసుకున్నా, రైల్వే స్టేషన్కి తీసుకున్నా, ఇంకేదన్నా వేరే ప్రాజెక్టుల కోసం తీసుకున్నా కూడా రైతులు పరిహారం కింద రాజధాని రైతులకు ఏదైతే ఇచ్చారో భూమికి భూమి అదేవిధంగా అడుగుతారు. సో దానికోసమైనా పూలింగ్ చేయాల్సిన ఉంటుంది. సో ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఇక ఔటర్ రింగ్ రోడ్డు విషయానికి వస్తే ఔటర్ రింగ్ రోడ్డు ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి మొత్తం 190 కిలోమీటర్ల నిడివి ఉంటుంది. 189.8 కిలోమీటర్లు అనుకుంటా. దీన్ని మొత్తం 6 వరుసలుగా ఈ రింగ్ రోడ్డుని వేయబోతున్నారు. ఇక్కడ ఇది హైదరాబాద్ రింగ్ రోడ్డు కంటే కూడా పొడవైంది. హైదరాబాద్ రింగ్ రోడ్డు నిడివి 158 కిలోమీటర్లు. హైదరాబాద్ రింగ్ రోడ్డు 8 వరుసలతో వేశారు. కాకపోతే ఇక్కడ ఇది 6 వరుసలే, కాకపోతే నిడివి ఎక్కువ. హైదరాబాద్ రింగ్ రోడ్ కంటే కూడా నిడివి ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 100% కేంద్ర ప్రభుత్వం టేకప్ చేయడానికి ఒప్పుకుంది. మామూలుగా అయితే ల్యాండ్ పూలింగ్ అంతా కూడా, ఈ భూసేకరణ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే రోడ్డు కేంద్రం నిర్మించాలి. కానీ కేంద్రం చాలా ఉదారంగా వ్యవహరించిందని చెప్పొచ్చు. ఈ విషయంలో ఈ భూసేకరణ వ్యయం కానీ రోడ్డు నిర్మాణ వ్యయం కానీ ఈ రెండు కూడా కేంద్రమే భరిస్తూ ఉంది. సో ఇది అంటే హైదరాబాద్లో రింగ్ రోడ్ నిర్మాణానికి 2006లో ప్రారంభిస్తే 2012కి కంప్లీట్ అయింది. 6 ఏళ్ళు పట్టింది. ఇక్కడ ఇంకా తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ రింగ్ రోడ్డు ఏ గ్రామాల మీదుగా వెళ్తుంది ఏంటి అనేది కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది. మన దగ్గర ఉన్న సిఆర్డీఏ మ్యాప్ ప్రకారం, సిఆర్డీఏ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను రింగ్ రోడ్ ఎలా వెళ్తుంది అనేది. ఒకసారి చూడండి. ఇది మొత్తం ఈ గ్రీన్ లైన్స్ అంతా కూడా ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ తీసుకున్న భూములు రాజధాని కోసం. ఈ ఇన్నర్ లైన్ బ్లూ లైన్ వచ్చేసి ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్. ఈ రెడ్ లైన్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్డు. ఇక్కడ కృష్ణా నది, ఇది రివర్ కృష్ణ, ఈ బ్లూ
బ్లూ కలర్లో కనిపిస్తుంది, నీలం రంగులో కనిపిస్తుంది కృష్ణానది. కృష్ణానది నుంచి గుంటూరు జిల్లా వైపుకి తీసుకుంటే వల్లభాపురం దగ్గర స్టార్ట్ అయింది అనుకుంటే ఇది వల్లభాపురం. వల్లభాపురం నుంచి నందివెలుగు, కంచర్లపాలెం మీదుగా సేకూరు, సేలపాడు, వేజండ్ల, నారాకోడూరు, అనంతవరప్పాడు, పుల్లడిగుంట, పొత్తూరు, వెంగళాయపాలెం, పేరేచర్ల, మేడికొండూరు, విసదల, సిరిపురం, మందపాడు, వరగాణి, పాటిబండ్ల, 75 తాళ్ళూరు, బలుసుపాడు, అమరావతికి పశ్చిమంగా, పాత అమరావతికి పశ్చిమంగా ధరణకోట సమీపం నుంచి వెళ్ళి కృష్ణానదిని దాటుతుంది. కృష్ణానదిని క్రాస్ అవుతుంది. కృష్ణానది మీద 3 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఉంటుంది. ఈ తర్వాత ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొన్నలూరు దగ్గర ఎంటర్ అవుతుంది. మొన్నలూరు నుంచి మోగులూరు మీదుగా కంచికచర్ల, జుజ్జూరు నుంచి దుగ్గిరాలపాడు నుంచి గంగినేనిపాలెం, మైలవరం, కుంటముక్కల, ఈదర, ఆగిరిపల్లి, బండారుగూడెం, పొట్టిపాడు, వేంపాడు, మానికొండ, కోలవెన్నో, చలివేంద్రపాలెం, ఒల్లూరుపాలెం మీదుగా కృష్ణానది దగ్గరికి వస్తుంది. ఇక్కడ కృష్ణానది మీద మళ్ళీ గుంటూరు జిల్లాలోకి 4.8 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మిస్తారు. ఈ మొత్తం ఈ రింగ్ రోడ్ వచ్చేసి 6 లైన్లు ఉంటుంది. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల మీదుగా ఈ రింగ్ రోడ్ వేయబోతున్నారు. ఈ రింగ్ రోడ్డు పూర్తయితే అమరావతి అభివృద్ధి ఇంకా వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. అమరావతిలో ఇన్ఫ్రా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ప్రాజెక్ట్ కూడా కేంద్రం తీసుకుంది కాబట్టి నిధులకు సంబంధించి ఎలాంటి కొరత ఉండదు కాబట్టి హైదరాబాద్లో 6 ఏళ్ళకి కంప్లీట్ అయింది. ఇది ఇంకా అంతకంటే లోపే ఈ రింగ్ రోడ్ని కంప్లీట్ చేసే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.